సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం. అందరికీ కంచు పాత్రల గురించి చాలా బాగా మంచి అవగాహన వచ్చింది. దాంతో పాటు చాలా డౌట్స్ వచ్చినాయి. దాంతో పాటు ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలియట్లేదు. చాలా మంది ఎక్కడెక్కడయో తీసుకొని దానివల్ల ఆహారం పాడైపోయిందని మాకు ఫొటోస్ పెట్టడం జరిగింది. ఇలాంటివనేవి ఎక్కడ ఏ షోరూమ్స్లో దొరకవండి. ఇవనేది మేము అజ్రంలో తీసుకున్నాము. ఈ అజ్రంలో కూడా ఇవి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఒక చోటే చేస్తారు, అక్కడే దొరుకుతాయి. ఇక ఏ ఇతర షాపుల్లో దొరకవు. కాబట్టి అసలైన కంచు ఏంటో తెలుసుకోవాలి, తీసుకోవాలి అని అనుకుంటే www.sugnalsiri.com అని మా వెబ్సైట్ ఉందండి. దానిలో నుంచి తీసుకోవచ్చు. ఇది బంగారంతో సమానం. రేటు కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. బంగారం లాగా పెరిగినప్పుడు దీని రేటు కూడా పెరుగుతుంది అన్నమాట. మనం వాడినంత కాలం వాడేసి తర్వాత మార్చుకోవాలంటే దీన్ని కూడా కరిగిచ్చి మనకు కావలసినట్టుగా మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు. అయితే వీటి మీద అనేది ఈ మూతలు అయితే రావు. ఈ మూతలకి ఎక్స్ట్రా 900 పే చేయాల్సి వచ్చింది. 850, 900. అవి కూడా ఏంటంటే గాజువి కానీ ఇత్తడివి కానీ వస్తాయి. ఇది మా ఇంట్లో ఉన్న మూత, దీనికి సెట్ అయ్యింది. ఇప్పుడు ఇది చిన్న కర్రీ వెజిల్, ఇది వచ్చేసి బిగ్ రైస్ వెజిల్ అన్నమాట. ఇది మేము రోజు వండుకుంటాము అన్నము కూరలు. నేను ఆల్రెడీ పప్పుచారు చేశాను, ఫిష్ కర్రీ చేశాను, చికెన్ చేశాను. ఈరోజు అయితే మటన్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీ డౌట్స్ ఒక్కసారి క్లారిఫై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇదేమో మటన్ వండుతున్నాను, ఇదేమైనా రైస్ వండుతున్నాను. ఇంకా మేము కొన్ని ప్లేట్స్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి పళ్ళాలు. ఈ పళ్ళాలు అనేది సరిగా ఊరికే కడిగేసి మేము బిజీలో ఉంటాం కాబట్టి పనమ్మాయి కడిగేసి అలా వెళ్తే అండి ఇలాగా చూడండి, ఇలా ఈ తడి వల్ల చిన్న చిన్న డాట్స్ లాగా ఇలా ఏర్పడిద్ది. మీరు కడిగించుకొని క్లీన్ చేసుకొని పొడి బట్టతో గనక తుడిచారంటే బంగారం లాగా ఇలాగే తళతళలాడతాయి. ఈ 2 పళ్ళాలు కొనుక్కున్నాం అన్నమాట. ఇది వచ్చేసి నేను ఆ పెద్ద అన్నము వండే వెజిల్ మీద పెడతాను. దానికి అలా పెట్టినందువల్ల ఇలా వస్తుంది. నో ప్రాబ్లం, నాకైతే ప్రాబ్లం ఏమి లేదు. అలా పెట్టినందువల్ల ఇలా వచ్చిద్ది అన్నమాట. పొంగు వచ్చినప్పుడు అదంతా దీనికి అంటుకుంటుంది కాబట్టి లోపలంతా బాగుంటుంది. క్లీనింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కడిగేసి నేను ఆ పొయ్యి మీద పెట్టి తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. ఇలా మూత పెట్టుకుంటాం. ఈ రోజుల్లో అన్ని కెమికల్స్ ద్వారా పండించిన కూరగాయలు కూడా నిగనిగలాడాలని కలర్స్ వేస్తున్నారండి. దొండకాయలకి, బెండకాయలకి, ఆకుకూరలకు కూడా కొన్ని రకాల కెమికల్తో కూడిన కలర్స్ వేసి నిగనిగలాడుతూ అబ్బా చాలా ఫ్రెష్గా కోసుకొచ్చారు అనేసి ఉండేట్లాగా మనకి కళ్ళకి ఇంపుగా ఉండి అక్కడికే వెళ్ళి కూరగాయలు కొనేలాగా కొన్ని కెమికల్స్ వేస్తున్నారు. అవి ఇంటికొచ్చి ఉట్టి నీళ్లతో కడిగేస్తే పోదండి. దాని నుంచి ఒక వీడియో చేస్తాము, త్వరలోనే చేస్తాము. ఆ వీడియో చూసి అలా క్లీన్ చేసుకోండి. అలాగా చేసిన కూరగాయలను కూడా మనం కొంతవరకు క్లీన్ చేసేసుకొని ఇలా వండుకుంటే ఇంకా దానిలో ఉన్న విషపూరితమైనవన్నీ కూడా ఇలాగ వండుకుంటున్న వాటిల్లో హీల్ చేస్తాయి అన్నమాట. మనము అల్యూమినియం అంటే జర్మన్ సిల్వర్, అల్యూమినియం అని తెల్ల వస్తువులు ఉంటాయి కదండి, వాటిలో కనుక కూర వండుకున్నామంటే ఆ కూర తాలూకు బై మిస్టేక్ పిల్లలకి తెలియక, అంటే మా ఇంట్లో మా పిల్లల్ని అన్నం వండమంటే కూర వండే ఆ తెల్ల చెట్లో ఒకప్పుడు వండారు. అన్నం అంతా పసుపు పచ్చగా ఆ కూర తాలూకు వాసనలు వచ్చినాయి అన్నమాట. అలాగా ఇవి రావు. ఎప్పటికప్పుడు ఈజీ క్లీనింగ్, చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. మనం ఇత్తడి సామాను ఊరికే చింతపండ్లు అవి ఇవి వేసి రుద్దాల్సిన పని లేదు. ఒక విమ్ములాంటిది వేసేసి క్లీన్ చేసుకోవచ్చు. అడుగు కూడా అంత త్వరగా మాడదు, మాడినా కూడా చాలా త్వరగా పోయిద్ది అన్నమాట. చేతులు నొప్పి పుట్టేలాగా, భుజాలు నొప్పి పుట్టేలాగా రుద్దాల్సిన అవసరం లేదు. మరి ఇంత ఈజీ, దాంతోపాటు ఆరోగ్యం. ఇక మనం వండే ప్రతి ఒక్క కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ వండే వంటలో ప్రతి ఒక్క ప్రోటీను, న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు వేడి ద్వారాగా, ఆవిరి ద్వారాగా ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలా వెళ్ళిపోకుండా కూడా అదంతా కూడా స్టోర్ చేసి మనకి కొంతవరకు ఒక 98% వరకు మనకి ఏమి కావాలో అవన్నీ స్టోర్ చేసి దీనిలోనే ఇస్తుంది. ఇంకా ఇదేంటంటే అన్నాన్ని కూడా ఇప్పుడు మనం పొద్దున 10 గంటలకు వండుకుంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా చాలా హాట్గా లోపలంతా వేడిగా ఉండిద్ది. ఇంకోటి మరి ఎంత బరువుగా ఉంది కదండి, మరి ఇది వేడెక్కటం చాలా కష్టమేమో అనుకుంటారు. వేడెక్కటం ఈజీయేనండి, చల్లారటం కష్టం అవుతుంది అన్నమాట. చల్లారటం లేట్ అవుతుంది. ఇంకా దాని గురించి ఇక స్పెషల్గా మనకి హాట్ బాక్సులు కూడా అవసరం లేదు.
ఇంకా వీటి గురించి మీరు గనక తెలుసుకోవాలంటే ఇలాంటి తయారీ మాత్రం ఎక్కడ లేదండి, అజ్రంలో ఉంది. మా వారు మార్కెటింగ్ జాబు గత 25 ఏళ్ల నుంచి మేము అక్కడ రాజమండ్రిలో మేము అక్కడ ఉన్నాం కాబట్టి తణుకు రాజమండ్రిలో ఒక 5 ఏళ్లుగా ఉన్నాము. ఆ విధంగా ఆయన పరిచయంతో మా వారు వేయింగ్ మిషన్స్ కంపెనీ కాబట్టి ఆ పరిచయంతో మేము డీలర్షిప్ తీసుకొని ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు అందుబాటులో ఉండకపోయినా వాళ్ళు మాకే ఫోన్లు లిఫ్ట్ చేయరు, త్వరగా రెస్పాండ్ అవ్వరు అన్నమాట. శుక్రవారం సెలవు అక్కడ. ఏదైనా కావాలంటే www.sugnalsiri.com మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీని గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నేను కింద వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఓన్లీ మెసేజ్ మాత్రమే చెయ్యండి, మెసేజ్ చూడలేదని కాల్స్ చేయొద్దండి. మేము ఫ్రీ అయినప్పుడు చూసి తప్పనిసరిగా 1 డేలోనే మీకు రిప్లై ఇస్తాం. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.